ఉనికిని యోబునకు మధ్య గల సంభాషణలో దేవుడు యోబునకు వేసిన ఇంకొన్ని ప్రశ్నలు మనము 39వ అధ్యాయంలో ఒకసారి పరిశీలించుకొని ధ్యానం చేసుకుందాము. అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు 1000 కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈనుకాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవిగాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పొర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించినా, అది నీ సాలలో నిలిచినా, పగ్గమ వేసి గిరుపోతును నాగటి చాలలో